నడిపించే అన్న ఒక విషయం చెప్పాలి. అసలు మనిషి ఎందుకు బాధపడుతున్నాడు అన్న? వై? మేబీ అతనికి ఇష్టమేమో, అది నీకెందుకు? వై? నాకెందుకు నాకెందుకు అంటే నువ్వేమన్నా బాధపడుతున్నావా? అంటే డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్? ఎవరి కోసం అడిగినావు అది? వై? నా కోసం కాదన్న, ప్రజలందరూ ఏదో బాధపడుతున్నారని చెప్పి అడిగేసా అంతే. అలాంటిది ఏం లేదు. మీరు పని చేసుకోండి. నా పని నేను చేసుకుంటా, కానీ నువ్వు అడగడానికి కారణం ఏదో ఉండే ఉంటుంది. యూ షుడ్ బి క్లియర్ అబౌట్ వై డు యూ ఆస్క్ దట్. నువ్వేమన్నా బాధపడుతున్నావా? ఒకవేళ బాధపడితే దాన్ని క్లియర్ చేసుకో, అంతేగాని దాని నుంచి వాటర్ బోట్ ఎక్కర్లేదు. నా పని ఇష్టం. అంటే మీకేం బాధలు లేవా? లేవు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తున్నారు, ఎవడో రోడ్డు మీద ఆడుకుంటుంటాడు, అలాంటి వాళ్ళని చూస్తే ఏం బాధ అనిపించదు? చాలామంది అంటే ఒకళ్ళని కాదు, చాలా విషయాల వల్ల బాధపడుతుంటారు. చిన్న విషయం ఫుడ్ అంతే, అది లేక చాలామంది బాధపడుతున్నారు. మీకు ఎప్పుడు ఏమనిపించలేదు? విషయం నువ్వు బాధపడవా, రోడ్డు మీద సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా, అది కానే కాదు. విషయం ఏంటంటే నువ్వేమైనా చేస్తావా చేయవా అన్నది. ఎవరో ఇద్దరు విడిపోయారు, నువ్వు బాధపడేం చేస్తావు? కలపగలితే కలుపు, లేకపోతే వాళ్ళు గంగలు కలుస్తారు. నీకెందుకు? ఎవరికి అన్నం లేదు, తీసుకొచ్చి వండి పెట్టు. వాడికి చేసి పెట్టకపోగా నువ్వు బాధపడితే దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏది? చేయవలసింది బాధపడడం కాదు, నువ్వేమైనా చేయగలుగుతావా చేయవా అన్న విషయాన్ని నువ్వు ఆలోచించుకో. ఆ స్పష్టత రానంత వరకు ఏం చేసినా చేయకపోయినా బాధ ఉండదే ఉంటుంది. సో యు ఆర్ నాట్ హియర్ టు సఫర్, యు ఆర్ హియర్ టు డూ సంథింగ్. అందుకని ఫిలసాఫికల్గా ఆలోచించడం మానే. నేను ఆలోచించట్లేదు. ఇప్పుడు నువ్వు అడిగావు, నేను చెప్పాను, కానీ నేను సరైన జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీకు అర్థం కాకపోయినా నేనేం బాధపడ్డా. మళ్ళీ మాట్లాడుకుందాం. అట్లాగే ఈ ప్రపంచంలో ఉన్న అందరి సమస్యలు మనం క్లియర్ చేయలేదు. యూఆర్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్. కొంతే చేయగలవు, కానీ అది పరిపూర్ణంగా ట్రై ఏం ఎక్స్పెక్ట్ చేయ. అప్పుడు ఏ బాధ ఉంది? సో బాధ లేకుండా జీవించడం ఇంపాసిబుల్ అన్న వాడికి నా జవాబు ఉపయోగపడకపోవచ్చు, నీకు ఉపయోగపడకపోవచ్చు, కానీ బాధ లేకుండా జీవించడం. సైకలాజికల్ ట్రామా, సైకలాజికల్ సఫరింగ్ ఇట్స్ ఆల్ లై. యువర్ క్రియేషన్. అందుకని అట్లాంటిది ఏమి లేదు. అందుకని క్రాస్ చెక్ చేసుకో. వై యూ సఫర్ అండ్ ఫర్ వాట్? అందుకే సింపుల్ అండర్స్టాండింగ్, ఎవరైనా అర్థం చేసుకోదగ్గది. ఏదైనా చేస్తే చెయ్యి, చేయకపోతే చేయకు, కానీ చేయకుండా దాని గురించి ఆలోచించి బాధ. అంతకుమించి నాకేం తెలియదు. సరే, రైట్.